ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే కెప్టెన్ రావత్ తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేను ఏం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు ఇంట్లో నా వల్ల కాదు. యా పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. Yo mom, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? First give me one egg. Yeah, drop it here. Now what? Abracadabra, abracadabra. ఏయ్ రెండు వచ్చినాయిరా, భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. Oh mom, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. అరే ఏమండి ఏమండి? అరే పప్పి! ఏమండి? ఏమైందండి? Oh mama, mama, what happened? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్ప చచ్చిపోయాడ్రా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అరే ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. ఏ మమ్మీ ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికల్లీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే నువ్వు చాలా మ్యాజిక్లు చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మామ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. గట్టిగా కొట్టకురా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా సేపు ఉంటే తులసి నీళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్దవాళ్ళకి నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను పాపా. ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును పూజ లేచిందా? లేపమంటారా? పూజ లేకపోద్ది. తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే సమర్థతలో పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ. ఈసారి చచ్చిపో తప్పకుండా ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఇటు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే 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 లోపల వాడు ఏం చేస్తాడా? పాట పాడుతున్నాడా, కచేరీ చేస్తున్నాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఉగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో నువ్వు జేంటివి లెక్కావా? అబ్బో ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. చచ్చా దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. నమస్కారం అండి. మళ్ళీ తిరిగిందంటే
వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. ఏం చేయండిరా దేవుడు. లాభం లేదు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. క్యూ పెరిగింది. ఏయ్ వెనకెళ్ళ. ఓహో, అమ్మాయి గుడ్డిదే. తెవలంటరా దరిద్రులు.